తిరుపతిలోని గ్రూప్ థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రతినిధి 2 సినిమా మరి కాసేపట్లోనే ప్రదర్శితం కాబోతుంది. ఈ నేపథ్యంలో అభిమానుల సందడి అంతా ఇంత కాదు. ప్రస్తుతం నారా రోహిత్ ఈ సినిమాలో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయన భారీ కటౌట్ కూడా గ్రూప్ థియేటర్ ముందు ఏర్పాటు చేసి ఆయనకు గజమాల వేశారు. అలాగే పాలాభిషేకం కూడా నారా రోహిత్ అభిమానులు చేయడం జరిగింది. అంతేకాదు టెంకాయలు కొట్టి ఇక్కడ ఈ సినిమా ట్రైలర్కి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుందన్న అంచనాలో ప్రస్తుతం ప్రేక్షకులు అలాగే నారా రోహిత్ అభిమానులందరూ కూడా ఉన్నారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున గ్రూప్ థియేటర్ వద్దకు చేరుకున్న అభిమానులు ప్రస్తుతం సందడి చేస్తున్నారని స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించిందండి? ముందు అసలు సూపర్ సార్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో రావాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇంట్లో కూర్చొని ఓటు మనము ఉండకుండా ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఈ ఎలక్షన్ టైంలో రావాల్సిన సినిమా ఇది. మంచి సినిమా. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. నారా రోహిత్కి మేము చాలా రుణపడి ఉంటాము. ఈ TV5 వాళ్ళు మంచి సినిమా తీశారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, మరి కొంతమంది యూత్ ఉన్నారు, చెప్పండి అసలు మీకు ట్రైలర్లో ఏం నచ్చిందండి? అసలు నారా రోహిత్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తుంటాడు. నారా రోహిత్ ఏం నచ్చింది మీకు అందులో? ప్రతి సినిమా కూడా నారా రోహిత్ గారి నుంచి చాలా ఎవరికైతే జనాలకి ఏదైతే ఉపయోగపడుతుందో అదే సినిమాలు తీసుకొస్తున్నారు. అదే సమయంలో ఈ 5 సంవత్సరాలు ఏదైతే జరిగిందో, ఈ పాలనలో ఏదైతే జరిగిందో, ఈ సమయంలో 2024 ఎలక్షన్ ముందు ఎటువంటి సినిమా బయటికి రావాలి, జనాలకి చెప్పడం కన్నా చూపించడం ఎక్కువ అన్నట్టు చూపించే విధంగా సినిమా చాలా బాగా తీశారు. ఆల్రెడీ చూస్తున్నారు, ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూసి బాగా ఎవరికైతే ఓటేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకొని ఓటేస్తారు. అదొక్కటే దీనికి ఆన్సర్. అంటే ప్రతినిధి 2 అనే పేరే ఒక వెరైటీగా ఉంటుంది. అసలు ఆ పేరు చూసినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ప్రతినిధి 2 అంటే ఇప్పుడు జనాలు 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఒక్క మూవీ చూసి అందరూ ఓటు హక్కు అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు ఎవరికంటే ఇప్పుడు 2000 ఇస్తాం 3000 ఇస్తాం అనే ఓట్లు తీసుకొని వేస్తే మళ్ళా పాలన సరిగా ఉండదు. అది ఇక్కడ కొంతమంది పిల్లలతో సినిమా చూసేందుకు రావడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్న విషయం, అలాగే త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తూ కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి రావడం జరిగింది. అసలు ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించిందండి మీకు? అసలు ట్రైలర్ చూసినప్పుడే చాలా అద్భుతంగా ఉంది. అందులో ప్రజాహితం కోరే మూర్తి గారి డైరెక్షన్ అంటే చాలా అద్భుతంగా ఉంటుందని అనుకున్నాము. అదేవిధంగా ట్రైలర్లో 2.5 గంట సినిమాని చూపించారు. అదేవిధంగా ఎప్పుడు ప్రజాహితం కోరే నారా కుటుంబం నుంచి నారా రోహిత్ గారు చాలా అద్భుతంగా నటించారు అని మాకు ట్రైలర్ ద్వారా తెలిసింది. ప్రతినిధి అంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనేది ఈ ట్రైలర్లో చూపించారు. గడిచిన 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఓటు వేయకపోతే ఏమి అయిపోతారు జనాలు అనే ఉద్దేశంతో ఇది చూపించారు. నేను ఓటర్లకు కూడా చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. రేపు 13వ తేదీ మీరు వచ్చి క్యూ లైన్లో నిలబడి చెమటలు పడతాయనో ఇంకోటో పిక్నిక్ కాకుండా మీరు లాస్ట్ టైం ఓటైన దానికి మీ భవిష్యత్తు 5 ఏళ్లలో ఎలా నాశనం అయిందో అలా కాకూడదు అంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మీ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటి షో ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది తిరుపతిలోని గ్రూప్ థియేటర్లో, కృష్ణతేజ థియేటర్లో ప్రస్తుతం ఈ సినిమాను ప్రదర్శితం చేస్తున్నారు. సినిమాకు సంబంధించి ఏదైతే ఇప్పటికే టికెట్లన్నీ కూడా హౌస్ఫుల్ అయ్యాయి. మొత్తం 4 షోలకు సంబంధించిన టికెట్లను పూర్తిగా ఇక్కడున్న థియేటర్ల యాజమాన్యం విక్రయించేసింది. అంటే ఆ స్థాయిలో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఉందని చెప్పుకోవచ్చు. ట్రైలర్తో పాటు సినిమాలో ఒక పాట కూడా ఉంటుంది. ఆ పాట ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది. లక్షల మంది నారా రోహిత్ నటించిన ఆ పాటను ఎంతో ఆసక్తిగా కూడా తిలకించడం జరిగింది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చే నేపథ్యంలో ఆ పాట అద్భుతంగా రావడంతో తెలుగు ప్రేక్షకులను ప్రస్తుతం ఆ పాట అలరిస్తోందని చెప్పొచ్చు. అలాగే సినిమా కూడా ప్రేక్షకుల స్థాయిని ప్రస్తుతం పట్టుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఒక నమ్మకాన్ని అయితే అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్ TV5 తిరుపతి.